కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పుత్రరత్నం బండి భగీరథ్ చిన్న బండి భగీరథ్ దెబ్బకి బీజేపీ కేల్కతం దుకాణం బంద్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. పోక్సో కేసుపై స్పందించాల్సి వస్తుందని కొంతమంది బీజేపీ నాయకులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిరు. కనీసం ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు. స్పందిస్తే ఏం స్పందించాలి? స్పందిస్తే బాధితుల తరపున నిలబడాలి. కానీ బండి సంజయ్ కొడుకు పక్కన నిలబడితే ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలు దోషిగా నిలబెడతారు జనాలలో. కాబట్టి ఏం స్పందించకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటున్న వాళ్ళు కొంతమందిగా ఉన్నారు. భగీరథ్ గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అని మీడియా కంట పడకుండా తిరుగుతున్న కొంతమంది బీజేపీ నాయకులు, కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారట. ఎక్కడ బండి సంజయ్ పుత్రరత్నం గురించి అడుగుతారో, ఏం చెప్పాల్సి వస్తుందో అని మీడియాకు దొరకకుండా వెళ్తున్నారట. ఒకవేళ జర్నలిస్టులు న్యూస్ ఛానల్ నుండి కావచ్చు, లైవ్ నుండి కావచ్చు, ఈ బీజేపీ నేతలకు, బీజేపీ ప్రజాప్రతినిధులకు ఫోన్ చేస్తే బండి భగీరథ్ గురించి, పోక్సో కేసు గురించి అనగానే టక్కున ఫోను కట్ చేస్తున్నారు, ఏం చెప్పలేక. మొత్తం మీద ఫోన్లు ఎత్తితే ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయో అని ఫోన్లు ఎత్తడానికే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇబ్బంది పడుతున్నారు. గ్రూపు రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేంద్రకి కొనసాగుతుంది రాజకీయంలో. ఈ పోక్సో కేసులో కాదు, ఇట్లా అనేక గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపే కాదు, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో గ్రూపులుగా ఉన్నాయి. ఈ బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో, బండి సంజయ్ కొడుకు, అతని వల్ల ఇంకా బీజేపీకి ఈ గ్రూపిజంకి కొంత ఇబ్బందికరంగా కొంతమందికి మారితే కొంతమందికి అది హ్యాపీనెస్ ఇస్తుందట. మోదీ బహిరంగ సభ జరిగితే మోడీ మాట్లాడిన తీరు, బహిరంగ సభ జరిగిన దృశ్యాలు, బహిరంగ సభకు సంబంధించినటువంటి సమాచారం గురించి రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీలో చర్చ జరగాలి. కానీ మోడీ బహిరంగ సభ కంటే ఎక్కువ బండి భగీరథ్ విషయం మీదనే, పోక్సో కేసు మీదనే ఇటు బీజేపీలోను, అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ, రాష్ట్ర రాజకీయ నాయకుల్లోనూ చర్చ జరుగుతుంది. అంటే మోడీ ఎటో పోయిండు బండి భగీరథ్ కేసు దెబ్బకు. మోడీ కంటే ఎక్కువ ప్రచారం వచ్చింది బండి సంజయ్కి, బండి భగీరథ్కి. బండి భగీరథ్ కొడుకు కేసును సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు బండి సంజయ్ అని బీజేపీలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కొంతమంది బీజేపీ నాయకులు బండి సంజయ్కి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫేవర్ చేస్తుందని బీజేపీలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. బండి సంజయ్కి పడనుళ్ళు, బండి సంజయ్కి పడని గ్యాంగ్ ఏంటంటే తీసుకుపోయి జైల్లో వేస్తే అయిపోతుంది, బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తే అయిపోతుందని ఆపోజిట్ వర్గం కూడా చూస్తున్నారట. మొత్తం మీద బండి భగీరథ్ కేసు మా చావుకొచ్చిందని చాలా మంది బీజేపీ నేతలు లోపల గులుక్కుంటున్నారట.